అంటే నేనేమంటున్నంటే రాజకీయంగా కవిత బలవంతురాలు అని నేను అనుకోను. ఎందుకంటే ఓవరాల్గా బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో వారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు మేమందరం కూడా ఒక సెక్యులర్ భావాలతో ప్రజా పరిపాలనలో మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. బీజేపీ ఎప్పుడు కూడా హిందూ మత రాజకీయాలతోటి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా సెక్యులర్ భావాలతోనే ఉంటుంది. నాకు తెలిసిన కాడికి కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికి ఉంటుంది, కానీ కుటుంబం యొక్క ఉనికి ఉండదు అనేది నా అభిప్రాయం. ఈరోజు నేను ఈ చర్చ చేయడానికి కారణం కూడా ఏంటంటే, వీళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిది వాళ్ళే పొలిటికల్ పర్సనల్గా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ పార్టీని వాళ్ళ వాళ్ళు కొంప ముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శత్రువైన బీజేపీ బలంగా లేదు, రాజకీయంగా బలంగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లేఖల లీకులతోటి ఈ జనాలకు ఏమొస్తుంది, బయట ఏమనుకుంటారు, వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, సరే ఇక వీళ్ళ ఇళ్ళ పంచాయతీ నడుస్తున్నది, సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఆడ ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది, ఆడ అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకొని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో మాకు వచ్చే మా నష్టం ఏంటంటే మాకు నష్టం కాదు, వీళ్ళు వాళ్ళ పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటే అనేది అంతే కదా. వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళంతా ఏది పంచాయతీ అనేది మనకు అని వాళ్ళు మా కొంపలు మూస్తారని వాళ్ళు అనుకొని, వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకొని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితులు వస్తాయన్నమాట. వీళ్ళు ఈ లీకులు కొంత మీడియాలో లైవ్లో పనికొస్తాయేమో, కానీ భవిష్యత్తులో రాజకీయంగా మీరే రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూ బీజేపీని పెంచుతున్నట్టుగానే నాకు వచ్చినటువంటి అనుమానం. ఇది ఎవరు నేనని కాదు, నేను ఎవరు ఒప్పునొప్పుకైనా ఎవరమైనా మనము అసలు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా, పార్టీ లేదు కదా. అందుకే కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్ కొంప ముంచుతున్నది. మా బదాలు ఏంటంటే మీ కొంప ముంచుకోండి, కానీ మా జాతీయ రాజకీయాల్లో నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము ఈరోజు రాష్ట్రం వరకు వారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా బీజేపీకి వ్యతిరేకం. మా జాతీయ స్థాయిలో మా శత్రువైన బీజేపీని, ఈ రాష్ట్రంలో ఉనికి లేని బీజేపీని మీరు ఇండైరెక్ట్గా మీరు కొట్లాడుకొని పంచాయతీలతోటి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు బీజేపీని వాళ్ళకు కొంత లేని రాజకీయ బలాన్నిచ్చే యొక్క
పరిస్థితులు ఈ లేఖలు ఈ లీకులు. Subscribe us and press the bell icon for more interesting updates.